హాయ్ అండి. మా వారికైతే మార్నింగ్ షిఫ్ట్ అవ్వడం వల్ల అయితే పొద్దున్నే లేచాను. 5:45కి లేచి కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఈ రోజైతే ఆలు కర్రీ ప్రిపేర్ చేశాను. నాతో పాటే బాబు కూడా లేచేశాడు. పాప కూడా లేస్తుంది కానీ ఇవాళ అయితే డీప్ స్లీప్ లో ఉండింది. నాకైతే నా రియల్ లైఫ్ స్టోరీ అనేది చెప్పాలని ఉంది, కానీ ఏం చెప్తే ఇటు సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఆగిపోవాల్సి వస్తుంది. నేను పెట్టే ప్రతి వీడియోలో సెంటెన్సెస్ అన్ని అది వాళ్ళ కోసమే పెట్టినట్టు వాళ్ళు ఊహించేసుకుంటున్నారు. అలా అని నేను అన్ని ఆపేసుకుని అయితే కామ్ గా ఉండలేను. నేను కూడా ఖాళీగా ఉండలేక ఎర్న్ చేద్దాం అనే ఉద్దేశంతో అయితే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. అయిన వాళ్ళకి కూడా చెప్పలేదు, ఎందుకంటే అదో పెద్ద ఇదిలా చూస్తారు. అందుకనే నేను వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా కొంచెం ఆగి థింక్ చేసి ఆలోచించి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. కర్రీ రైస్ అయితే ఒక్కొక్క స్టవ్ మీద పెట్టేసిన తర్వాత అయితే నేను ఇక బెడ్ షీట్స్ అవన్నీ ఫోల్డ్ చేసి పెట్టేశాను. మాక్సిమం వర్క్ అంతా మార్నింగ్ టైమే ఫినిష్ చేసుకుంటాను, లేకపోతే ఈవినింగ్ టైం చేసుకుంటాను. బెడ్ షీట్స్ అన్ని వేసిన తర్వాత అయితే ఇల్లు అయితే క్లీన్ గా చిమ్మేస్తాను. ఎంత క్లీన్ గా చిమ్మేసినా అయితే పిల్లలు మొత్తం వేస్తూనే ఉంటారు, పారబోస్తూనే ఉంటారు. పొద్దుకు 10 సార్లు జిమ్ముతూనే ఉంటాను. అప్పుడు పడుకోబెట్టి అయితే స్టవ్ క్లీన్ చేశాను. ఇవాళ మార్నింగ్ రొటీన్.